ఆంధ్రప్రదేశ్లో జగన్ను అధపాతాళానికి తొక్కేసిన అంశాల్లో చెత్త పన్ను కూడా ఒకటి. ఎవరిచ్చారో కానీ ఈ సలహా జగన్కు చెత్తనా సీఎం అంటూ పేరు కూడా పెట్టేశారు ఏపీ ప్రజలు. ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వాలు వేసే కొన్ని పన్నులు ఆయా పార్టీలకు తలనొప్పుగా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఈ చెత్త పన్నును రద్దు చేశారు. చెత్త మీద పన్నేంటి అంటూ జాతీయ స్థాయిలో జగన్ అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కార్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం టాయిలెట్ ట్యాక్స్ విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లల్లో ఎన్ని టాయిలెట్లు ఉంటే దానికి తగ్గట్టుగా ప్రతి టాయిలెట్కు 25 రూపాయలు పన్ను విధించాలని నిర్ణయించింది. టాయిలెట్లకు పన్నేంటి అంటూ దేశవ్యాప్తంగా ఈ అంశం మీద తీవ్ర వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హిమాచల్లో టాయిలెట్ సీట్ ట్యాక్స్పై రాజకీయ దుమారం చెలరేగింది. ఇది సిగ్గుమాలిన చర్య అంటూ భారతీయ జనతా పార్టీ మండిపడుతోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ స్పందించింది. అలాంటి పన్ను విధించడం లేదని స్పష్టం చేసింది. అది పాత నోటిఫికేషన్ అని, దాన్ని అదే రోజున ఉపసంహరించుకున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ స్వచ్ఛతను ఒక ప్రజా ఉద్యమంలా చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ప్రజలకు టాయిలెట్ల పన్నులు వేస్తోంది. ఈ విధమైన చర్య దేశానికి అవమానకరం అంటూ ఎద్దేవా చేశారు నిర్మల. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ చెత్త పన్ను విధిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా సైలెంట్గా ఉన్నారు. టాయిలెట్లకు పన్ను వేస్తే దేశానికే అవమానమని అనుకుంటోన్న మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో జగన్ చెత్తకు పన్ను వేస్తే చెత్తగా తప్పుగా అనిపించలేదా? మొత్తానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వాలు చేసే కొన్ని తప్పులు, వేసే కొన్ని పన్నులు ఆ పార్టీలకు తలనొప్పిగా మారుతూ ఉన్నాయి.